హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. మరి లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. అదే చిన్నపిల్లలకి ఉగ్గు అంటారు కదా, దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సిల్లెక్ అనండి, లేదంటే జావా అనండి, ఏదైనా అనొచ్చు. ఇలాగా మనం బయట సిల్లెక్స్ కొనే బదులు ఇలాగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి. సో అది ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను. ఇగోండి మా అత్తయ్య చేస్తున్నారు. ముందైతే ఒక పావు కిలో బియ్యం తీసుకున్నారండి. పావు సేర్ డబ్బా ఉంటుంది కదా, దాంతో బియ్యం తీసుకున్నారు. ఈ బియ్యం ఉంపుడు బియ్యం అయితే ఇంకా మంచిదండి, కానీ ప్రజెంట్ అవైలబుల్ లేవు మా ఇంట్లో. నార్మల్గా మనం వండుకునే బియ్యంతోనే చేస్తున్నారు. ఈ బియ్యాన్ని ముందు కడిగేసుకొని బాగా ఆరబెట్టుకున్నారు. ఆ తర్వాత ఫ్రై చేసుకుంటున్నారు. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ బియ్యం ముందు ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే అన్నీ మనకి నిలవ ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది. సో ఇలా చక్కగా ఫ్రై చేసేసి అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలంటండి. మామూలుగా ఇది రెసిపీ ఏంటంటే, ఈ ఉగ్గు ఒక 1 ఇయర్ లేదంటే 1.5 ఇయర్ లోపు పిల్లలకి పెడితే మంచిది. చూసారా, ఈ బియ్యం ఏగిపోయి తీసేసుకుంటున్నారు. ఇలాగా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకున్నారు. ఇప్పుడు అందులోనే బాదం పప్పులు వేసుకుంటున్నారండి. ఒక గుప్పెడు బాదం పప్పులు వేసుకుంటున్నారు. ఇవి కూడా బాగా లోపల దాకా మనకి వేగాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు మాత్రమే వేస్తున్నారండి. ఇంకా ఏ పెసరపప్పులు, మినప్పప్పులు ఇవేమీ వేయట్లేదు. ఎందుకంటే 1.5 ఇయర్ బిలో కాబట్టి. తర్వాత పిల్లలకి మీరు పెసరపప్పులు ఈ పప్పులన్నీ వేసి పెట్టుకుంటే వాళ్ళు కొంచెం డైజెషన్ చేసుకోగలరనమాట, అలవాటు పడతారు. సో ముందైతే ఇలా కొంచెం తక్కువగానే వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇవి కూడా ఏగిపోయినాయండి. ఇవి కూడా తీసేసుకుంటున్నారు, పక్కకి ప్లేట్లోకి వేసుకుంటున్నారు. ఇది చక్కగా మనం మిక్సీ వేసేసుకొని పొడిగా చేసేసుకొని ఒక్క స్పూన్ తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని జావలాగా ఉడకపెట్టుకొని పెట్టేస్తే పిల్లలకి చక్కగా తినేస్తారండి. సో ఇప్పుడు అందులోకే జీడిపప్పు కూడా వేసుకున్నారు. జీడిపప్పు కూడా ఒక గుప్పెడు తీసుకున్నారు. సాల్ట్ మీరు పిల్లలు తింటారు అనుకుంటే వేయండి, లేదంటే సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. జీడిపప్పు కూడా తీసేసుకున్నారండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పిస్తా పప్పు కూడా తీసుకుంటున్నారు. సేమ్ పిస్తా పప్పు కూడా గుప్పెడు తీసుకున్నారు. ఇది కూడా కొంచెం ఫ్రై చేస్తున్నారు. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసే తీసుకుంటున్నారండి. చక్కగా ఇలాగ పిల్లలకి మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకొని పెడితే ఎంత బాగుంటుందో కదండి. మా అత్తయ్య గారు ఇలాంటివన్నీ చేస్తారండి. సో ఇలాగ పిస్తా పప్పు కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకుంటున్నారండి. జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నారు. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని అది కూడా అందులో వేసేసి చల్లారి పెట్టుకుంటారంట. ఇది జస్ట్ ఒక స్పూన్ వేసి కొంచెం వాటర్, టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చండి. అంటే మన పిల్లలు తినేదాన్ని బట్టి, కొంతమంది పిల్లలు కొంచెం గట్టిగా తింటారు, కొంతమంది చాలా సాఫ్ట్గా ఉంటేనే మింగుతారు. సో అది చూసుకొని మనం పెట్టుకోవచ్చు జావా. చూసారు కదా, ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నారు. మీరు బయట మరకిచ్చి పిండి ఆడించుకున్నా పర్వాలేదు, ఇలా ఇంట్లోనే చేసుకున్నా పర్వాలేదండి. మేమైతే కొంచెం కొంచెం చేసుకుంటాం కాబట్టి మా అత్తయ్య గారు ఇలా ఇంట్లోనే మిక్సీ వేసేస్తారు. ఇలా మొత్తం మిక్సీ వేసేసి చూపిస్తారు, చూడండి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి మీ పిల్లలకి మీరేం పెడతారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.